డాక్టర్ మీకు ఫోన్. ఇప్పుడే వస్తానమ్మా. హాయ్. ఇక్కడేం చేస్తున్నావు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాన్నగారు వచ్చేస్తారు, వెళ్ళిపో. అవును, మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? ఏంటి పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? నాన్నగారు వస్తారు, వెళ్ళు. నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పు, వెళ్తాను. చెప్పను. అయితే నేను వెళ్ళను. పంపండి. ముందుగానే నీ వల్ల నాన్నమ్మ దగ్గర నేను దొరికిపోయాను. ఇప్పుడు నాన్నగారు కూడా తెలిస్తే అంతే. మరి చేసుకుంటా అని చెప్పు ప్లీజ్. వచ్చేసారు, వెళ్ళు. కానీ దగ్గరగా వచ్చేస్తున్నారు, వెళ్ళు. పెళ్లి చేసుకుంటా అని చెప్పు. చేసుకోను. అయితే నేను వెళ్ళను. తలుపు దాకా వచ్చేసారు. చేసుకుంటానని చెప్పు. తలుపు తీస్తున్నారు. చెప్పు. సరే చేసుకుంటాను, వెళ్ళు. బాయ్ బాయ్. ఏ శారదా, తినే ముందు నీళ్ళు తాకూడదు. హలో, గీత ఉందా? ఎవరో ఏమిటో అడుగు. ఏం లేదు, పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. ఎప్పుడు ఎలా అని అడగాలి, కొంచెం అడిగి చెప్తావా? ఎవరైనా పెళ్లి చేసుకుంటానన్నట్టుగా ఎప్పుడు ఎలా పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు. నాన్నకి మాకి తెలిసి చేసుకుందామా లేక దొంగతనంగా చేసుకుందామా అని అడుగుతున్నారు. అసలు వాళ్ళని చూసి భయపడదని చెప్పారు. నీ మనసులో ఏమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్లు ఏదో విధంగా నాన్న గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా? చర్చ్ లోపలేమో అందరి ముందు లబ్బో దిగోమంటూ అరిచావు. మార్కెట్ లో నాన్నమ్మ దగ్గర నన్ను ఇరుకుని పెట్టావు. ఆ తర్వాత క్లినిక్ లోకి వచ్చి లేనిపోని గొడవంతా చేశావు. ఇప్పుడు నాన్నగారి ముందు నా పరువు తీస్తున్నావు. ఏమిటి, నేనేమన్నా వెరిదాన్ని అనుకుంటున్నావా? నువ్వేం చేసినా నోరు మూసుకుని ఊరుకుంటాననుకుంటున్నావా? చొక్కా పుచ్చుకుని నీ సంగతి ఏమిటో తేల్చుకోవడానికి వచ్చాను. ఏమంటావు? ఐ లవ్ యూ. I love you. I love you.
నువ్వు చెప్పింది నిజమేనా? ఐ లవ్ యూ. ఏ? ఎందుకో తెలీదు, కానీ నిజమని మాత్రం తెలుసు. ఎలా? గుండె బద్దలేలా కొట్టుకుంటుంది. నాకు కూడా. నిజంగా? గీత, ఏమైంది? లేదు, మరి నొప్పిగా ఉంది. ఎక్కడా? గుండెలో. నాన్నగారితో చెప్పనా? వద్దు, ఇది మామూలుగా వచ్చేదే. కానీ ఎందుకో ఈరోజు నీతోనే ఉండాలనుంది. నా కోసం ఓ పని చేస్తావా? నన్ను నీ ఒడిలో పడుకొనిస్తావా? నేను నీకు నచ్చానా? చాలా. రేపు నేను చచ్చిపోతే? రేపు గురించి నాకు బెంగలేదు, ఈ రోజే నాకు ముఖ్యం. ఓ అమ్మాయి నాతో చెప్పింది. ఏ నన్ను కౌగిలించుకో. గట్టిగా. లవ్ యూ. గీతను చూడాలంటే తలుపు తట్టి నేరుగా రావచ్చు. గుడ్ నైట్. డాక్టర్, గీత కొంతకాలంగా సంతోషంగా ఉంది. ఎందువల్ల ఇంతవరకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది. నీకు గీత పరిస్థితి తెలుసు కదా? తెలుసు. తెలిసి నీకు నచ్చిందా? అవును. గీతకు నీ పరిస్థితి తెలుసా? తెలీదు. ఆమెకు తెలియకూడదని అనుకుంటున్నాను. నేను తనతో చెప్తే? మీరు డాక్టర్, ఓ పేషెంట్ పరిస్థితి గురించి ఇతరులకు చెప్పరని నా నమ్మకం. నేను గీతని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను.